హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి రాజ్మా వెజిటబుల్ పులావ్ చేశానండి. దీనికి కాంబినేషన్గా మంచి రైతా ప్రిపేర్ చేసుకుందాం రండి. మనకి సాధారణంగా హోటల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే రైతా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అది ఆ టేస్ట్ ఎలా వస్తుంది, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ద్వారా ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేయండి. బీట్ చేసేసి ఇందులో తగినన్ని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసేసి బాగా కలిపేయండి. ఇలా అన్ని వెజ్జీస్ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం జీరా పౌడర్ వేయండి, లేకపోతే జీలకర్ర వేసుకోండి పర్లేదు. నేను పచ్చిమిర్చి చీలికే వేసానండి, ఎందుకంటే కొద్దిసేపు ఇందులో నానిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేయచ్చు. అప్పుడు పిల్లలు తినడానికి కూడా ప్రాబ్లం ఉండదు. లేకపోతే మీకు ఇష్టమైతే సన్నగా తరిగి వేసుకోండి. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే కీరా దోశ అండి. ఈ కీరా దోశ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ రైతాకి. ఓకే, కీరా దోశ వేసాను కదా, బాగా బీట్ చేసుకుందాం. ఓకేనండి, హోటల్ స్టైల్ రైతా తయారైపోయింది. దీన్ని చాలామంది పెరుగు పచ్చడి, పెరుగు చట్నీ అని కూడా అంటారు. ఇది ఈ పులావ్కి కాంబినేషన్గా చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.